నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్. ఈరోజు శుభోదయం వేళ ఇలా మార్నింగ్ వాకింగ్ వచ్చాను. ఎప్పట్లాగే సరదాగా కాసేపు మీతో ముచ్చటిద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అంటే ఈరోజు నేను ఎక్కడున్నాను సరిగ్గా అది కూడా కనబడేది వుడా పార్క్ అనమాట. వుడా పార్క్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు అలాగా రామకృష్ణ మఠం వరకు వెళ్తాను. మార్గ మధ్యలో నాకు కనపడిన కొంతమంది దేశ నాయకులు ప్రతిష్టాత్మకంగా అంటే వాళ్ళ కీర్తి గడించినటువంటి కొంతమంది మన పూర్వీకులు ఉన్నారు. వారి శిలా విగ్రహాలు ఇదిగోండి బీచ్ కదా, ఈ రోడ్డు పక్కన ప్రతిష్ఠించారన్నమాట. అంటే ప్రతి మనిషి పుడతాడు గిడతాడు, కానీ కొంతమంది చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. వర్తమానంలో మనం చూస్తాం, భవిష్యత్తులో మనం భావి తరాలు కూడా చూస్తాయి. వారికి అందుబాటులో ఉండే విధంగా కొన్ని శిలా విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. వాటిని ఒక్కొక్కటిగా నేను చూపించుకుంటూ వెళ్తాను. చూడండి, కథ విజ్ఞానదాయకంగా ఉంటుంది, వినోదాయకంగా ఉంటుంది. ఇదిగోండి, ఈయన పేరు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారండి. అంటే ఈయన ఏంటంటే ఉత్తరాంధ్ర మాండలికాన్ని కావ్య భాష చేసిన మహారచయిత. తెలుగు వచనానికి కొత్త బాగా నేర్పించాడు. కడుతున్నారు కదా, అది ఇలా ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి, ఇదిగోండి, ఈయన పేరు ఆరుద్ర. అంత్య ప్రాసలతో ఆంధ్ర సాహిత్యాన్ని అలంకరించిన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకర్త. అదే అండి ఆరుద్ర. సినీ గీతాలంటే మనకి సుపరిచితమే. ఇదిగోండి, ఇది కూడా గుర్తింపు చిహ్నమే అనుకోవాలి. విక్టరీ ఎట్ సీ 1971లో పాకిస్తాన్పై జరిగిన వార్లో మనం విజయం సాధించాము, దానికి గుర్తుగా. ఇదేం లేదండి, ఒక చిన్న స్ట్రక్చర్ అంతే అండి. చీకట్లో కనబడడం లేదు, కానీ ఈయన పేరు ద్వారం వెంకటస్వామి నాయుడు అండి. వైలిన్ వాద్యంలో శాస్త్రీయ సంగీతానికి వన్నీ తెచ్చిన కళాశ్రేష్టట. చూస్తారు కదా, నమస్కారం మాస్టర్ గారు అంటారు ఇట్లని. ఆయన్ని మీలో చాలామంది తెలిసే ఉండొచ్చు. ఓం నమో నారాయణాయ నమః. మీకు అందరికీ సుపరిచితమే అండి. అన్నమాచార్య, తొలి తెలుగు పద కవితా పితామహుడు అండి. తాళ్ళపాక అన్నమాచార్యులు అంటే శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తుడు, అది అందరికీ తెలిసిందే. సినిమాల పుణ్యమా అంట కాస్త మరి కాస్త తెలుగులోకి వచ్చారు ఈయన. ఇది ఇప్పుడు మనం చూసేదే TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఇది దీనికి అభిముఖంగా సబ్మెరైను. అది జస్ట్ ఐ లవ్ వైజాగ్. ఇలా ఒక్కటేంటండి, చాలా ఉన్నాయి. ఇంకా వీడియో నిడిపోతే చాలా పెరుగుతుంది. ఇటువంటివన్నీ చూడాలంటే కాస్త మీరు తీరిక చేసుకొని విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ బీచ్ రోడ్లను కేవలం సముద్రాన్ని మాత్రమే చూడకుండా ఇటువంటి దేశ నాయకులు చరిత్రకారుల యొక్క ఫోటోలు కూడా చూడండి. అంటే కాస్త వినోదం ఉంటుంది, విజ్ఞానం కూడా ఉంటుంది కదా, కాదంటారా? అంటే వారిని మనం ఒక ఎగ్జాంపుల్గా చూపించి కనీసం వారిలా ఎదగకపోయినా వారి యొక్క మార్గాలు ఉంటాయి, ఆ మార్గాన్ని చూపించవచ్చు కదండి. నా తరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఇంతటితో విరమిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః.